అలాగే నా పేరు మధ్యలో వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండి ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా డ్రాగన్ సినిమా గురించి లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు సోషల్ మీడియాలో కొన్ని న్యూస్లు అయితే చాలా గట్టిగా వింటూ ఉండొచ్చు. సో డ్రాగన్ సినిమా ఆగిపోయిందని, డ్రాగన్ సినిమా షెల్వుడని, ప్రశాంత్ నీల్ గారు ఇద్దరు సలార్ 2కో మళ్ళీ KGF 3కో వచ్చేస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ గారికి కంటెంట్ నచ్చలేదని, ఇంకోటని ఏవేవో వింటూ ఉన్నారు కదా. సో బేసిక్గా అసలు ఏం జరిగింది, ఏంటి వాస్తవం అనేది ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్గా కొన్ని బాగా ట్రస్టెడ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తూ మీకు అందరికీ ఈ విషయం చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, డ్రాగన్ సినిమాకి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ అయితే అయ్యాయి. సో వాటికి సంబంధించి కొంత షూటింగ్ అయితే చేశారు. అండ్ అలా చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక 80% ఆఫ్ సీన్స్ని అయితే ప్రశాంత్ నీల్ గారే రిజెక్ట్ చేశారు. అంటే ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం అయినా అయ్యి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్లో ఇది ఎక్కడో అనుకున్న ఫ్లోలో కాకుండా ఇంకెటో వెళ్తుందని వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే ఒక 80% ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఇప్పటివరకు షూట్ చేశారో సో దాన్ని అయితే వాళ్ళు వద్దనుకుంటున్నారు. సో సినిమాలో పెట్టద్దు అనుకుంటున్నారు. దానికోసం చాలా ఖర్చు అయ్యి ఉండొచ్చు. బట్ జనరల్గా ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే కాంప్రమైజ్ అయ్యే కైండ్ ఆఫ్ డైరెక్టర్ కాదు. ఆయన విషయం మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సలార్ కూడా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎప్పుడు రావాలి, లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఎప్పుడు రావాలి, సెప్టెంబర్ టైంలో రావాలి. బట్ అది ఎప్పుడు వచ్చింది, డిసెంబర్ టైంలో వచ్చింది. ఎందుకంటే ఇంకా వాళ్ళకి యూనో ఒక కంప్లీట్ క్లారిటీ ఉండాలి. ప్రశాంత్ నీల్ గారికి 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ టైంలో మాత్రమే ప్రశాంత్ నీల్ గారు ఓకే చేస్తారు దాన్ని, లేదంటే ఓకే చేయరు ఆయన. సో అలాంటి కైండ్ ఆఫ్ డైరెక్టర్ అవడం వల్ల ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి మైండ్లో తిరుగుతూనే ఉండొచ్చు నాకు తెలిసి. సో ఆయనకి ఇప్పుడు ఏదైతే షూట్ చేశారో అందులో ఇది కరెక్ట్ కాదు అనిపించి ఉండొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రశాంత్ నీల్ గారి గురించి కొన్ని మీడియా హౌసెస్ చెబుతున్న సోర్స్ ఏంటి అంటే, ఆయన ఇంతకు ముందు కూడా ఈ KGF టైంలో కానీ, సలార్ టైంలో కానీ ఇనీషియల్గా కొన్ని సీన్స్ ఇలాగే షూట్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా ఇలాగే ఆల్మోస్ట్ తీసేసినట్టుగా చేసి పక్కన పెట్టేసి మిగతా కొన్ని సీన్స్ మటుకు ఉంచుకొని మళ్ళీ రీషూట్కి వెళ్ళారు. మళ్ళీ వేరే సీన్స్ అయితే షూట్ చేసుకున్నారు. సో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు స్క్రీన్ ప్లేలోని, వాటన్నిటిలోని కూడా. ఇలా ఇప్పుడు కాదు, ప్రశాంత్ నీల్ గారు ఇంతకు ముందు కూడా చేశారు. అండ్ ఇప్పుడు డ్రాగన్ సినిమా కూడా ఆయన అదే సెంటిమెంట్ అయితే ఫాలో అవుతున్నారు. సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో అయితే ఆయన ఈసారి కూడా వర్క్ చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న ఒపీనియన్. సో మేబీ జూనియర్ ఎన్టీఆర్ గారు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. సో మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక డిస్కషన్ చేసుకున్నప్పుడు అందులో జూనియర్ ఎన్టీఆర్ గారి ఒపీనియన్ కూడా ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పినట్టే అవుతుంది. కాకపోతే మీడియాలో ఏంటంటే అది కేవలం ఎన్టీఆర్ గారు మాత్రమే నచ్చలేదు అన్నట్టుగా చెప్పి, ఎన్టీఆర్ గారు మాత్రమే దాన్ని ఆపుదామని చెప్పినట్టుగా కొంచెం బయటకైతే ఎక్కువ కనబడింది, వినబడింది. బట్ నో, అట్లా కాదు. యాక్చువల్గా ప్రశాంత్ నీల్ గారే సో దాంట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ షూటెడ్ సీన్స్ అయితే పక్కన పెట్టేశారు. సో మళ్ళీ ఇప్పుడు రీషూట్ అయితే జరుగుతుంది. సో వేరే సీక్వెన్సెస్ అన్నీ కూడా షూట్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతుంది. సినిమా రిలీజ్ కంప్లీట్గా లేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇనీషియల్గా ఆయన ప్లాన్ చేసుకున్నది ఏంటి అంటే డ్రాగన్ కూడా 2 పార్ట్లుగా తీద్దాం అనుకున్నారు. డ్రాగన్ కూడా 2 పార్ట్లుగా తీద్దామని ఫిక్స్ అయ్యారు. KGF ఈజ్ నాట్ లైక్ అంటే అది పర్టికులర్గా 2 పార్ట్లో 3 పార్ట్లో అని వచ్చే సినిమా కూడా కాదు. దాన్ని కావాలనుకుంటే దాన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. హీ కెన్ ఎక్స్టెండ్, ఎక్కడ వరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అది. బట్ సలార్ ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్లీ 2 పార్ట్స్ సినిమా. అది ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు అంతకుముందు ఇంటర్వ్యూలో. దాని స్టోరీయే 2 పార్ట్ స్టోరీ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో ఓకే, సలార్ అనేది 2 పార్ట్లు. సో 2వ పార్ట్ కోసం యావత్ భారతదేశం అంతా వెయిటింగ్. అది రిలీజ్ అయినప్పుడు డెఫినెట్గా అది రికార్డులు అయితే తిరగరాస్తుంది, అందులో నో డౌట్.
సో బట్ డ్రాగన్ విషయంలో కూడా ఆయన అదే టెంప్లెట్ ఫాలో అవుదాం అనుకున్నారు, 2 పార్ట్లు తీద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ వాళ్ళకి ఎక్కడో అనిపించిన ఒక పాయింట్ వల్ల, లేదంటే ప్రతిసారి ఒక మీన్ ప్రతి సినిమా 2 పార్ట్లు అంటే కరెక్ట్ కాదు కదా. సో యాక్సెప్టెన్సీ లెవెల్స్ అనేవి ఉంటాయో లేదో ప్రతిసారి. అంటే కేజీఎఫ్కి ఉంది, సలార్కి ఉంది, బట్ డ్రాగన్ కూడా ఉంటుందన్న గ్యారంటీ ఏముంది? ఆయన ప్రతిసారి అలాగే తీసుకుంటూ వెళ్తుంటే, ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి 1 తీసి బాహుబలి 2 తీసి RRR 2 పార్ట్లుగా తీయలేక కాదు కదా, RRR 1 పార్ట్కి ఎందుకు తీశారు ఆయన? సో దాన్ని అంతవరకే చెప్పాలి, అలాగే చెప్పాలి. సో అంతకి కావాలనుకుంటే దాన్ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అదొకటి బాగా వర్కౌట్ అయ్యి దానికోసం పీపుల్ ఈగర్లీ వెయిట్ చేసేటట్టయితే 2వ పార్ట్ తీసుకోవచ్చు. సో దాని గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మాకు ఒక గ్రేట్ పాయింట్ వచ్చింది. సో RRR 2 ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. ఓకే, అయిపోయింది. అలా చేసుకుంటే ఓకే. బట్ అస్తమానం 2 పార్ట్లే స్టార్టింగ్ నుంచి అంటే కూడా కొంచెం ఇబ్బందే కదా. సో అందుకోసమని ఇక్కడ మేబీ డ్రాగన్ని 2 పార్ట్లు కాకుండా 1 పార్ట్ కింద కుదిద్దాం అనుకున్నారు అనేది బాగా ట్రస్టెడ్ సోర్స్. సో ఇప్పుడు డ్రాగన్ 1 పార్ట్ సినిమా కిందే వచ్చే అవకాశం అయితే ఉంది. సో డ్రాగన్ 1 పార్ట్ సినిమాగా వస్తున్నప్పుడు ఇనీషియల్గా 2 పార్ట్ల కోసం అనుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది సూట్ అవ్వదు కదా, అంతే కదా. సో ఈ డ్రాగన్ 2 పార్ట్లుగా అనుకున్నప్పుడు అనుకున్న నరేషను, అనుకున్న స్క్రీన్ ప్లే అది వేరు ఉంటుంది. సో 1 పార్ట్లో వచ్చేటప్పుడు ఉండాల్సిన నరేషన్, ఉండాల్సిన స్క్రీన్ ప్లే వేరు ఉంటుంది. సో అప్పుడు మొత్తం మార్చాల్సి ఉంటుంది కాబట్టి, సో అలాగే ఏమైనా మార్చి ఉండొచ్చేమో. సో దానివల్ల కూడా మేబీ మార్చి ఉండొచ్చు. సో దట్ ఈస్ ద పాయింట్, అంతే. సో అంతకుమించి సినిమా షెల్వ్ అయిపోయింది, సినిమా ఆపేశారు అనేది అయితే మాత్రం రూమరే, అదైతే వాస్తవం కాదు. సో సినిమా అయితే కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్కే రిలీజ్ ఉంటుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మిస్ఫైర్ అయినట్టయితే నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో బట్ డ్రాగన్ అనేది ఇప్పుడు లేట్ అయిపోయినట్టయితే అప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ గారికి, ఒకటి ప్రభాస్ గారికి. ఎన్టీఆర్ గారికి ఏంటంటే నెక్స్ట్ దేవరా 2 అండ్ అట్లీ గారి సినిమా కొంచెం లైన్లో ఉన్నాయి వెయిటింగ్. అండ్ అట్లీ గారి సినిమా అయిన తర్వాత ఇంకా మనకి మళ్ళీ చాలా వినబడుతున్నాయి. అంటే లైక్ ఇప్పుడు దాదాసాహెబ్ కాదు, సారీ, ఫాల్కే ఆయన పేరు అంటే బాగా టక్కన పేరు గుర్తురాదు, ఇదే వచ్చిన బాధ నాకు. దాదాసాహెబ్ ఫాల్కేనా? దాదాసాహెబ్ ఫాల్కే అనుకుంటా, యా అంతే కదా, సారీ. సో అంటే దాదాసాహెబ్ అనగానే నాకు అంబేద్కర్ గారు గుర్తొచ్చారు. సో దాదాసాహెబ్ ఫాల్కే అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాయి కొంచెం. సో ఆయన బయోపిక్ ఉంది కదా, సో దాని మీద ఆయన జర్నీ ఉంటుంది మళ్ళీ. సో ఆయన తర్వాత మళ్ళీ ఇంకా చాలా పేర్లు అయితే వినబడుతూ ఉన్నాయి ఆయన లైనప్ కోసం. వెట్రిమారన్ గారి పేరు వినబడుతూ ఉంది అండ్ యూనో సుకుమార్ గారి పేరు వినబడుతుంది. సో ఇలా చాలా లైనప్స్ అయితే వినబడుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నాయి, బట్ అవన్నీ లేట్ అవుతాయి ఇప్పుడు ఇది కనుక బాగా డిలే అయిందంటే. అండ్ ఇది డిలే అయితే ప్రభాస్ గారికి ఏంటంటే సలార్ 2 డిలే అవుతుంది. సలార్ 2 టైంలో సలార్ 2 కంటే ముందు కల్కి 2 వచ్చేస్తుందేమో అప్పుడు. సలార్ 2 కనుక బాగా షూట్ లేట్ అయినట్టయితే, అంతే కదా. సో కల్కి 2, సలార్ 2 2 ఒకటే సంవత్సరం రిలీజ్ అవ్వాలట, భలే ఉంటుంది తెలుసా అసలు. సలార్ 2 అండ్ కల్కి 2 2 కూడా ఒకవేళ ఒకటే సంవత్సరం రిలీజ్ అయ్యి 2027లోనే రిలీజ్ అయ్యి 2 కూడా 27లో అవుతుందా, 28లో అవుతాయేమో 2 నాకు తెలిసి. సో 2 కూడా 2028వ సంవత్సరంలో కనుక రిలీజ్ అయినట్టయితే అది 2000 కోట్లు, ఇది 2000 కోట్లు కలిపి మొత్తం కలిపి 4,500 కోట్లు కనుక కలెక్ట్ చేసినట్టయితే ఇంకా అది సెన్సేషనల్ రికార్డ్ అయిపోతుంది. అలాంటి రికార్డు కూడా కాదు అది. సో అది మరి పరిస్థితి. సో ఇట్లా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నా పాయింట్ ఏంటంటే డ్రాగన్ అయితే ఆగలేదు అండ్ కొంత షూటింగ్ అయితే ఆపారు, తీసేశారు. కొంత షూట్ చేసింది, కొంత ఉంచుకున్నారు, అది కంటిన్యూ చేస్తారు. సో రిమైనింగ్ పోర్షన్స్ అనేవి మళ్ళీ తర్వాత షెడ్యూల్స్లో షూట్ చేస్తారు. సినిమా ఉంది, సినిమా కంటిన్యూ అవుతుంది. 2 పార్ట్లుగా అనుకున్న దాన్ని 1 పార్ట్గా తీయబోతున్నారు. సో అలా 1 పార్ట్గా తీయబోతున్నారు కాబట్టి మేబీ మార్చి ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే వినబడుతుంది కొంచెం గట్టిగా. సో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద అఫీషియల్ కంటెంట్. సో ఆ సినిమా అయితే ఆగదు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా ఆ స్టోరీ కానీ ఆ కాన్సెప్ట్ కానీ మొత్తం అన్నీ కూడా పీక్ లెవెల్లో ఉంటాయి. సో 2 రకాల లుక్స్ ఉంటాయి ఎన్టీఆర్ గారిది. ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న స్లిమ్ లుక్, ఇంకొకటి కొంచెం లైక్ ఇప్పుడు కొంచెం రగడ్ లుక్. సో ఈ 2 లుక్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు కనబడతాయి డెఫినెట్గా ఆ టైంలో సినిమా చూసినప్పుడు, పోస్టర్ వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది. సో డెఫినెట్గా చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. సో రూమర్స్ అయితే నమ్మకండి అండ్ ఈ ఇష్యూ గురించి కొంచెం క్లియర్ కట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను నేనైతే. సో మైత్రి వాళ్ళైతే వెరీ క్లియర్, వాళ్ళైతే కంటిన్యూ చేస్తున్నారు షూట్ అయితే. సో దాన్ని ఆపే ఉద్దేశంలో లేరు వాళ్ళైతే. సో దట్స్ ఇట్. సో అది గైస్.
రిలీజ్ అయితే మటుకు నెక్స్ట్ ఇయర్ ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అవుతుందో లేదో చెప్పలేము మనం. పెద్ద అవుతుంది వాళ్ళ నుంచి ఫౌజీ అవుతుంది, బట్ ఇది చెప్పలేము మనం. అది ప్రాబ్లం. సో ఇది ఏమో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ షూట్ చేసుకుంటున్నారు. సో ఏదైనా నెక్స్ట్ ఇయర్ మనకి ఏంటంటే మార్చ్ ఆర్ ఏప్రిల్ కల్లా షూటింగ్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసి తప్ప లేదంటేనే ఇబ్బంది అంతే. సో అది మరి పాయింట్. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? 2027 or 28? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అవసరం అయితే మాకు కూడా వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.